బాబాయ్, కథకి వాస్తవానికి తేడా ఏంటి? నేను చెప్పేది ఇప్పుడు నువ్వు నమ్మితే వాస్తవం, నమ్మకపోతే కథ. ఇప్పుడు నేను చెప్పేది ఇద్దరు మనుషుల క్యారెక్టర్ల గురించి. ఇప్పుడు మొదటివాడు. ముసుగులేని రూపు తనది, మాయలేని మాట తనది, తాను నమ్మిన న్యాయం తనది, తాను రాసుకున్న జీవితం తనది, ఎవ్వరూ నడవని దారి తనది, ఎవ్వరూ ఇవ్వలేని తీర్పు తనది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ తనది. ఈ క్యారెక్టర్ ఉన్న తను తన పేరెంట్స్ మాటకి ఎదురు చెప్పలేక, తన క్యారెక్టర్ని చంపుకోలేక, తన లైఫ్ అంబిషన్ని వదులుకోలేక చస్తూ బ్రతుకుతున్న క్యారెక్టర్ అది. ఈ క్యారెక్టర్ పేరు సాయి. ఇక రెండోవాడు. ఈ క్యారెక్టర్ పేరు గిరి. వీడిది నలుగురికి ఎదురెళ్లే మెంటాలిటీ. వీడికి లైఫ్ని రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం. వీడే పని చేసినా ఫుల్ క్లారిటీతో చేస్తాడు. వాడు ఏ పని చేయాలో డిసైడ్ అవుతున్న టైంలో ఆ డెసిషన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరైనా సరే తన కన్ఫ్యూజన్కి ఒక క్లారిఫికేషన్ ఇస్తే తనొకలా కమిట్ అవుతాడు. ఆ కమిట్మెంట్ కోసం తనెంత దూరమైనా వెళ్తాడు. ఎవరినీ లెక్క చేయడు. గిరిలో ఆ తెగింపు ఉంది. ఇప్పుడు ఇది వాస్తవమా కదా? అత్తెలికే కదా నిన్నడిగాను. నువ్వు నమ్మేది వాస్తవం, నువ్వు నమ్మంది కదా. ఇక్కడ నిజాలు, అబద్ధాలు, వాస్తవాలు, కథలు అంటూ ఏమీ లేవు. ఎవ్వడు నమ్మింది ఆడికి నిజం, ఎవ్వడు రాసుకుంది ఆడికి శాసనం. స్టోరీ చాలా బాగుందిరా. ఇంతకుముందు నువ్వు రాసిన 19 స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ రా. నువ్వు చదివేది బీటెక్, స్టోరీస్ మాత్రం చాలా బాగా రాస్తున్నావు. దానికి దీనికి ఎక్కడ సింక్ అవ్వట్లే. స్టోరీస్ రాయడం నీ హాబీనా? కాదు, నా లైఫ్ అంబిషన్. నా లైఫ్లో నేను మంచి రైటర్ అవ్వాలి, ఇండస్ట్రీకి మంచి మంచి కథలను ఇవ్వాలి. ఆల్ ద బెస్ట్ రా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా ఎవరికైనా ఒక్కటే లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో ఎవరికంటూ వాళ్ళకి ఒక లైఫ్ అంబిషన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఎవరికి వారే ఏదో సాధించాలనుకుంటారు. కానీ ఈ మధ్యలో పేరెంట్స్ వీళ్ళని వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయమని పిల్లల మీదకి ప్రెజర్ తీసుకొస్తారు. వాళ్ళు సాధించలేనిది వాళ్ళ పిల్లల్ని సాధించమని వాళ్ళ ఆశలు, ఆశయాలు వాళ్ళ పిల్లల మీద రుద్దేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఒకప్పుడు పిల్లలే కదా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు చాలా బాధపడి ఉంటారు కదా. అది కూడా అర్థం చేసుకోకుండా పేరెంట్స్ ఎందుకు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
అతని పేరెంట్స్ అతన్ని ఇండస్ట్రీలోకి రానివ్వకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక పూరి జగన్నాథ్ని మిస్ అయిపోయేది. ఈ విధంగానే ఈ ప్రపంచం ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని చూడలేకపోయింది. మన పేరెంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్లోకి మనల్ని వెళ్ళనిస్తే ఈ సొసైటీ ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని చూసేది. కానీ అలా జరగట్లేదంటే కారణం వాళ్ళ పేరెంట్స్ మాత్రమే. మనకి జీవితాన్ని ఇచ్చారు కదా అని మన జీవితాన్ని నాశనం చేసే హక్కు వాళ్ళకి లేదు కదా. వాళ్ళ మూర్ఖత్వం వల్ల వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న నిజాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నా దృష్టిలో మా పేరెంట్సే నాకు ఎనిమీస్. బట్ అమ్మ ప్రేమ, నాన్న త్యాగం ఈ రెండు కలిస్తేనే నా ఈ అందమైన జీవితం. నా జీవితంలో నేను బాగుండాలని ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే అది మా పేరెంట్స్ మాత్రమే. నాకు మా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకన్నా ఎక్కువగా. బట్ నన్ను ఇంత ప్రేమించే మా పేరెంట్సే నా ఫ్యూచర్ని స్పాయిల్ చేస్తున్నారంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకో 6 monthsకి నాకు బీటెక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నేనైతే నా గోల్ని రీచ్ అవ్వడానికి కృష్ణానగర్ వెళ్ళాలి. అలా చేస్తే శాశ్వతంగా వాళ్ళని వదిలి వెళ్ళాలని, అలా కాకూడదంటే బీటెక్ కంప్లీట్ అయిన తరువాత ఎంటెక్ చేసి జాబ్ చేయాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా పేరెంట్స్ని వదిలేయాలా? నా లైఫ్ అంబిషన్ వదిలేయాలా? ఇప్పుడు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇది. ఈ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ కన్ఫ్యూజన్లోంచి నేను ఎలా బయటపడాలి? ఇప్పుడు నేనేం చేయాలి? మార్పు, ఇది మనిషికి చాలా ఇంపార్టెంట్. మనిషి గొర్రెలా నలుగురిలో నడిచినంత కాలం వాళ్ళలో మార్పు రాదు. కానీ మార్పు రావాలి. ఈ స్టేట్మెంట్ 15 సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ వల్ల ఒక కుర్రోడు తన లైఫ్ అంబిషన్ని తప్పక వదిలేస్తూ తను తీసుకున్న డెసిషన్ ఇది. కాలం మారింది, రోజులు గడిచాయి. తనలా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. తను చూశాడు స్వయంగా. మనల్ని కనీ పెంచి ఎంతో ప్రేమగా చూసుకునే మన పేరెంట్స్ మనకేది ఇష్టం, మనకేమిస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటామో తెలుసుకుని మనల్ని హ్యాపీగా ఉంచే మన పేరెంట్స్ మన లైఫ్ అంబిషన్ పట్ల, మన గోల్స్ పట్ల వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారో, మన లైఫ్ అంబిషన్ని వాళ్ళు ఎందుకు తొక్కేస్తారో, ఆ ఒక్క విషయంలో మన పేరెంట్స్ మనల్ని ఎందుకు డిస్కరేజ్ చేస్తారో ఇప్పటికీ తనకు అర్థం కాలేదు. తనలా ఇంకో జీవితం నాశనం కాకూడదని తను ఆ రోజే నిర్ణయించుకున్నాడు. మనకి నచ్చని జాబ్స్ చేస్తూ బ్రతకాలంటే అదెంత నరకమో తనకు తెలుసు. ఇకపై అలా కాకూడదని తను ఆ రోజే నిర్ణయించుకున్నాడు. అలా జరగకూడదంటే పిల్లల్ని అర్థం చేసుకోలేని పేరెంట్స్ని, పేరెంట్స్ మాట విని ఫ్యూచర్ నాశనం చేసుకుంటున్న పిల్లల్ని ఇద్దరిని తను మార్చాలనుకున్నాడు. కానీ ఏం చేస్తే, ఎలా చేస్తే వాళ్ళలో మార్పు వస్తుందో తనకి
తెలియలేదు. తను చేసేదేమీ లేక సైలెంట్గా తను బ్రతుకుతున్నాడు. కానీ 15 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న మార్పుని ప్రతి ఒక్కరిలో రప్పించటానికి తనకు బ్రహ్మాస్త్రం దొరికింది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడే సరిగ్గా ఉపయోగిస్తే తను కోరుకున్న మార్పు అందరిలో వస్తుందని తను భావిస్తున్నాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే ముందు నేను ఈ డైరీలో కొంత రాసి ఈ డైరీని ఒకరి దగ్గరికి చేర్చాలి. ఇంతకీ తను అన్న ఆ కుర్రోడన్నా నేనే. నా పేరు సాయి. గిరి బ్రిడ్జ్ దగ్గరికి రారా. ప్రతి బర్త్డేకి ఎంతోమంది నీకెన్నో గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అన్నీ నువ్వు చూస్తావని నేను అనుకోవట్లేదు. ఈ గిఫ్ట్ మాత్రం నువ్వు తప్పకుండా చూస్తావని నేను 100% నమ్ముతున్నాను. ఇది గిఫ్ట్ కాదు, నా నమ్మకం. Many more happy returns of the day, my friend. నా గురించి నీకు తెలుసు, నీకు నా గురించి ఏమీ చెప్పనక్కర్లేదు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కొంచెం ఉంది. మన పెద్దలు చెప్పే సామెతల్లో తరచూ మనం వినేది మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారని. ఇది సామెత కాదు, నిజం. బట్ ఒకే క్యారెక్టర్తో 2 మనుషులు ఉండటం ఇప్పటి వరకు మనం చూడలేదు. 2 జీవితాల్లో సిచ్యువేషన్స్ కూడా ఒకలా ఉండటం ఇంపాసిబుల్. కానీ ఈ భూమి మీద 2 మనుషుల క్యారెక్టర్లు, 2 జీవితాల్లో జరిగే సిచ్యువేషన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, లైఫ్ అంబిషన్స్, గోల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ డ్రీమ్స్, హోప్స్, వాళ్ళ కోపం, స్వార్థం, ప్రేమ, జాలి, హ్యూమన్ రిలేషన్స్ పట్ల వాళ్ళ ఒపీనియన్స్, ఫీలింగ్స్, A to Z యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉండటం ఇంపాసిబుల్ అని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనం నిజం అనుకున్నది అబద్ధం అనుకున్నది నిజమైపోద్ది. ఇలా నీకు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వేరు ఏజ్ గ్రూప్స్తో, వేరు రూపాలతో, నేను పైన చెప్పినట్టుగానే ఒకే క్యారెక్టర్తో 2 వ్యక్తుల్ని నేను చూసా. అందులో మొదటివాడికి తనకంటూ ఒక గోల్ ఉంది. తను గోల్ని రీచ్ అవ్వాలనుకున్నాడు.
కానీ అతని పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పిన ప్రొఫెషన్నే టేకప్ చెయ్యమని, లేకపోతే వాళ్ళని శాశ్వతంగా వదిలేయమని చాలా హార్ష్గా చెప్పారు. తనకి తన పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళని వదిలేయడం తనకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఇక తప్పక తన వల్ల కాక, తన పేరెంట్స్ని వదలలేక, తన లైఫ్ అంబిషన్ని వదలలేక వదిలేశాడు. అలా చేయటం వల్ల తను ఇప్పుడు వెల్ సెటిల్డ్. తన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప, హ్యాపీనెస్ తప్ప తను లైఫ్ లాంగ్ చస్తూ బ్రతుకుతున్నాడు. మనకి నచ్చింది మనం చెయ్యలేనప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ మొదటివాడికి తెలుసు. ఇక రెండోవాడు, వీడికి మొదటివాడికి జరిగినట్టే జరిగింది. కానీ వీళ్ళిద్దరికీ చిన్న తేడా ఉంది. మొదటివాడిలా రెండోవాడు సొంత నిర్ణయాలు తీసుకోడు. ఏదైనా డెసిషన్ తీసుకున్న తరువాత అది సక్సెస్ అవ్వటం కోసం తనెంత దూరమైనా వెళ్తాడు. తనలో ఆ తెగింపు ఉంది. మొదటివాడిలో ఆ తెగింపు లేదు. ఇప్పటికే ఆ మొదటివాడెవరో రెండోవాడెవరో నీకు తెలిసిందనుకుంటున్నా. ఆ మొదటివాడిని నేను, రెండోవాడివి నువ్వు. అవును గిరి, నీకు నాకు మధ్య తేడా ఆ తెగింపు మాత్రమే. నీలోని ఆ తెగింపేరా నిన్ను నీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. నాలోని ఆ తెగింపు లేకపోవటం వల్లే నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. కానీ నువ్వు అలా కాకూడదు. ఒక్కసారి తెగించి నీ వాళ్ళని వదిలేసి ముందుకెళ్ళి కష్టపడు. నీ కష్టమే నిన్ను నీ లక్ష్యానికి చేరుస్తుంది. నీ లక్ష్యమే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. నీలో మంచి టాలెంట్ ఉందిరా. నువ్వు తప్పకుండా గొప్ప రైటర్ అవుతావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు సాధిస్తావు. ఎవ్వడు నీకు అవకాశం ఇవ్వడు. నువ్వే అవకాశాన్ని వెతుక్కోవాలి. వెళ్ళు, కష్టపడు, పోరాడు, సాధించు, చరిత్రలో నిలబడు. చరిత్రలో నువ్వు నిలబడతావని, నీకంటూ కొన్ని పేజీలు రాసుకుంటావని ఆశిస్తూ నీ సాయి. గమ్యాన్ని చేరుకోలేని జీవితం చెదలు పట్టిన కాగితం. ఒక్కటే మిత్రమా, ఈ మాట మర్చిపోకు ఎప్పటికీ. నా ఫ్రెండ్ చెప్పిన మాట నాకు చెద్దన్నం మూట. నాది గమ్యాన్ని చేరుకునే జీవితమే కానీ చెదలు పట్టబోయే కాగితం మాత్రం కాదు. గుడ్ బై టు మై పేరెంట్స్. చలో కృష్ణానగర్. నాతో నేను మాత్రమే ఉన్నప్పుడు ఈ బుక్ మాత్రమే నా ఫ్రెండ్. నాకు సంబంధించిన ప్రతి విషయం నేను ఈ బుక్తో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నా. నా పేరెంట్స్ని, నా ఫ్రెండ్స్ సాయిని వదిలి దూరంగా వచ్చేసి ఇప్పటికి చాలా సంవత్సరాలయ్యింది. ఇప్పుడు నాకు రైటర్గా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ కొన్ని సంవత్సరాల్లో నేను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, కీర్తి
ఇండస్ట్రీలో ఇప్పుడు నా పొజిషన్ నేనెప్పటికీ ఊహించనిది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. ఐ యామ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేనిప్పుడు చేరుకున్న ఉన్నత శిఖరాలు ఒక మనిషి తపన. నా ఈ గెలుపు ఒక మనిషి కోరుకున్న మార్పు. నేను రాసే ప్రతి కథ ఒక మనిషి ఆశయం. తను కోరుకున్న మార్పుకి తొలి ప్రయత్నం నా ఈ జీవితం. మిత్రమా, సాధించా. నాది గమ్యాన్ని చేరుకునే జీవితమే కానీ చదలు పట్టబోయే కాగితం మాత్రం కాదని నిరూపించా. వస్తున్నా మీ దగ్గరికే. ఇదిరా స్టోరీ. అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అది సూపర్ రా. స్టోరీ చెప్పరా అంటే మూవీ చూపించావు. దీని ప్రొడక్షన్ చూసుకుంటాను, నువ్వు షూటింగ్ స్టార్ట్ చేయి. అయితే 1 వీక్లో స్టార్ట్ చేస్తాను. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఇది రియల్ స్టోరీరా. రియల్ స్టోరీనే షార్ట్ ఫిల్మ్గా తీస్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ రా.